చెప్పాను కదా పార్ట్ 2 కూడా పెడతాను అని. ఇదైతే పార్ట్ 2 అండి. ఈ రోజైతే ఏంటో సెకండ్ సాటర్‌డే అంట. ఇంకా పిల్లలందరూ మా ఇంటి దగ్గరే ఉన్నారు. అసలు ఈ పిల్లలతో అయితే ఇక నేను తట్టుకోలేను. ఇంకా అలా బ్రష్ చేసి కొంచెం కడుపులో అయితే కొంచెం దానా ఏసేసిన తర్వాత మళ్ళీ ఇల్లయితే దులుపుకొచ్చేసేసాను. పక్కయితే మార్చేసేసి ఇల్లయితే ఊడ్చుకొచ్చాను. బాబునైతే వాళ్ళు ఆడిస్తున్నారు కాబట్టి ఈరోజైతే నాకు కొంచెం పనైతే సరిపోయింది. ఇంట్లో అయితే సెలవు ఏదన్నా వచ్చిందంటే వీళ్ళందరినీ నేనే భరించాలి. ఎందుకు అంటారా? మా ఇంట్లోనే కదా చిన్న పిల్లలున్నారు. ఇంకా అందరూ ఇక్కడికే వస్తారు. వాళ్ళ గోల, అల్లరి అంతా నేనే తట్టుకోవాలి. అట్లా తట్టుకోవటం అంటే ఏముందిలేండి. ఇంకా ఆళ్ళు బాబుని ఆడిస్తూ ఉంటారు. నేను ఇంట్లో పని చేసుకుంటా ఉంటాను. అదిగో నన్ను నేను చూపిస్తున్నాను. మళ్ళీ స్నానానికి నీళ్ళైతే పెట్టేసేసుకుంటున్నాను బాబుకి. అట్లా స్నానానికి నీళ్లు కాగిపోవాలి. ఎందుకంటే బాబుకి పొద్దున్నేనే స్నానం చేయించేసుకుంటాను. పొద్దున్నే అంటే మరీ పొద్దున్నే కాదు. అప్పటికే టైం 9:30, 10 అయిపోతుంది. ఇంకా పచ్చడి చేద్దామని కూరగాయలైతే కోసుకుంటున్నాను. టమాటా పచ్చడి చేద్దామని. అక్కడ పొయ్యి కాడ కూర్చొని కోసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఎండ లేదు, చల్లగా ఉంది కాబట్టి ఇంకా అక్కడైతే కూర్చొని అదిగో చూసారా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా వస్తున్నారో ఇంకా అసలు గోల గోల చేసి పెట్టేసేస్తారు. ఇల్లైతే చిందరవందర గందరగోళం చేసేస్తారు. నాకున్న పని చాలదన్నట్టు ఈ పని పెడతారు. అయినా కానీ బాగా ఆడుకుంటారు. పిల్లలు కాదు ఆళ్ళు పిశాచులు. అలా అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఊరికే సరదాగా ఆడినానండి. పిల్లలనేది ఉంటే చాలా టైం పాస్‌గా ఉండిద్ది నాకు కూడా బాబుతో. ఇంకో పక్కనైతే అలా చట్నీ చేసేసుకుంటున్నాను. ఆ పిల్లలు ఉండంగానే చట్నీ అయితే తిప్పేసేసుకుంటే మనకో పని అయిపోయిద్ది కదా! తర్వాతయితే బాబు దగ్గరే ఉండొచ్చు. అలా చట్నీ అయితే చేస్తున్నాను. ఆ చట్నీ కూడా మీకు చెప్పాలా రెసిపీ మీ అందరికి తెలుసు కదా! ఏంటి అంతా చట్నీ అంతా టేస్ట్ చేత్తారంట అసల. ఇక ఏది చేసినా కానీ టేస్ట్ చేస్తా అని గోలైతే చేస్తారు. అందుకని ఆ పచ్చడి కూడా నాకు ఆఖరి కాళ్ళు. అలా పచ్చడి తిని పచ్చడంట బావుందంట. బాగా ఘాటుగా అయితే చేశాను. కొన్ని రోజుల నుంచి నా హెల్త్ అయితే బాగోక పచ్చడి అయితే తినాలి అనిపించింది. నోరంతా టాబ్లెట్‌లేసుకొని నోరంతా పాడైపోయింది. అందుకని బాగా కారంగా అయితే పచ్చడి చేస్తే వీళ్ళకి కూడా పచ్చడే కావాలని కూర్చున్నారు. తిని సూపర్ సూపర్ అని డాన్స్ అయితే చేస్తున్నారు. బాబు అయితే అక్కడ పడుకోబెట్టేశాను. మళ్ళీ ఆ చేతులతోనే బాబుని పట్టుకుంటారు కదా అని చేతులైతే కడుక్కొచ్చుకోమంటే ఎళ్లి కడుక్కొచ్చుకొని బాబు దగ్గరైతే స్టిల్స్ అయితే ఇస్తున్నారు. అదిగో వాళ్ళ అక్క, వాళ్ళ పెద్దక్క తనైతే పొయ్యి అయితే అక్కడ ఆరిపోయింది. ఇక్కడేమో వీళ్ళ ఏషాలు చూస్తా నవ్వుకుంటా కూర్చుంటే అక్కడ పొయ్యి అయితే మండట్లేదు. ఇంకా బయటకైతే వచ్చేసేసి నేను బాబుకైతే స్నానానికి నీళ్ళైతే తోడేసుకుంటున్నాను. బాబుకి స్నానం అయితే చేపిచ్చేసేసుకోవాలి. లేపోతే వీళ్ళతో అయితే తట్టుకోలేము. స్నానం చేసినాక బాబు అయితే పడుకుంటాడు కదా! అప్పుడైతే ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చని స్నానం చేయించుకొచ్చేలోపు అసలు చూసారా నేనైతే ఎలా అయిపోయానో. ఫుల్లు స్వెట్ పట్టేసేసింది. వేడి నీళ్ళు కదా! ఆ ఆవిరంతా నాకే కొట్టిద్ది. ఇంకా స్నానం అయితే చేపిచ్చేసి రెడీ చేసేసి బాబుకైతే సిరప్స్ అయితే ఏసేసుకున్నాను. బలానికైతే విటమిన్ డి అయన్నీ వేసేసుకున్నాను. అట్లా బాబునైతే రెడీ చేసుకున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్‌తో మన ఛానల్‌లో ఇంకా ఉంటాయి. నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. చిల్ అవుతా చక్కగా ఎంటర్‌టైన్ అయితే చేస్తాను. అలాగే నా డైలీ వ్లాగ్స్ అయన్నీ పెడతాను. బాబుతో సరదా సరదాగా వీడియోస్ అన్నీ పెడతాను. నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా. నేను కూడా కొత్తగా ఛానల్ పెట్టాను. ఐ హోప్ నేను మిమ్మల్ని అయితే ఎంటర్‌టైన్ చేస్తానని నేనైతే అనుకుంటున్నాను. అదిగో బాబైతే మందులేసుకొననైతే అలా తిరిగేసేసాడు. అయినా మనం పట్టు వదలని విక్రమార్కుడిలాగా మందులైతే వేసేస్తాను నేనైతే ఎంత ఏడ్చినా సరే. అలా వేసిన తర్వాత వెన్నైతే తడితే తేపొచ్చింది అంటే అయి కొంచెం గొంతుకి జారుతాయి అని అలా అయితే చేస్తాను. ఇంకా కరెంట్‌లో మిక్సీలో అయితే పచ్చడైతే వేసేసుకొని మిక్సీ తిప్పేసేసుకుంటున్నాను. చట్నీ చేసేసుకుంటున్నాను. అంటే ఆ క్లిప్ ఇటు, ఇటు క్లిప్ అటు మిస్ అయింది. ఇందాడే చేసేసుకుని పిల్లలైతే టేస్ట్ చేశారు కదా! ఇందాడే చేసేసాను. అట్లా చట్నీ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా! ఉప్పైతే చూసుకుంటున్నాను నేనక్కడ. నేనైతే ప్రతిదీ అలాగే ఉప్పైతే చూసుకుంటాను. ఎందుకంటే తినేటప్పుడు ఉప్పు చాలపోతే అసలు బాగోదు కదా! అందుకే ముందుగానే ఉప్పైతే చూసుకొని పక్కన పెట్టుకుంటాను. మళ్ళీ అసలింక మన యుద్ధమైతే ఆగదు. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం అయితే రోజు మొత్తం ఇలా చెప్పుకుంటా పోతే పని చేస్తానే ఉంటాను నేను ఏదో ఒకటి. ఎందుకంటే నా చేతులైతే ఊరుకోవు. ఏదోకటి చేస్తాను. మళ్ళీ అయి తోముతాను. మళ్ళీ పిల్లాడు తెలుసు కదా! బాబుంటే పద్దాకు సుస్సు అయితే పోస్తాడు. ఇంకా వాడిది పోసినట్టు నాకు ఓపికుంటే అలా ఉతికేస్తా ఉంటాను. అట్లా ఉంటే నాకు చిరాకు. సో ఇంకేముందిలేండి ఈ కథ ఎప్పుడు చెప్పుకునే కథే. ఇంకా మరిన్ని వీడియోస్‌తో ఇంకా మీ ముందుకైతే వస్తాను. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.